లిక్కర్ స్కామ్ పై ఈడీ ఎంట్రీ. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ పై ఈడీ దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుపై ఏపీసీఐడీ సిట్ విచారణ పూర్తి చేసి కీలక ఆధారాలను సేకరించింది. స్కామ్లో దోచుకున్న డబ్బు ఎలా మళ్లించి ఏ కంపెనీల ద్వారా సూతదారుల దాకా చేరిందో కూడా నిర్ధారించింది. ఇప్పుడు వివరాలన్నీ ఈడీకి అందించడంలో అసలు దర్యాప్తు మొదలయ్యే దశకు వచ్చింది. ఈ స్కామ్లో రాజకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల పేర్లతో కంపెనీలు ప్రారంభించి వాటి ద్వారా మనీ లాండరింగ్ చేసిన వ్యక్తుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భయంతో చాలా మంది వణికిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పరిశ్రమలోని అధికారులను, వారిపై నమ్మకంతో ఉన్న వారిని అక్రమంగా డబ్బు సంపాదించేందుకు వాడుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్పలు ఈ కేసులో జైలుకు చేరగా మరికొంతమంది కూడా ఆ దారిలో ఉన్నారు. లావాదేవీలు, డబ్బు రూటింగ్, మద్యం అమ్మకాల, నగదు మార్పిడిలపై ఈడీ దృష్టి పెడితే ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఒక్కసారి ఈడీ రంగంలోకి దిగితే లిక్కర్ స్కామ్ కీలక మలుపు తిరగడం ఖాయం.